నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. వినాయక చవితిలో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నిషేధించాలని, ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ విజిటర్ సమావేశ మందిరంలో రానున్న వరసిద్ధి వినాయక ఉత్సవాలు నిమజ్జన కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీటీ రావుల్ కుమార్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులతో కలిసి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ, వినాయక ఉత్సవాల్లో మనందరం బాధ్యతగా మట్టి వినాయకులను భక్తి శ్రద్ధలతో పూజించి పర్యావరణానికి మేలు కలిగేలాగా చూడాల్సి ఉందని అన్నారు. వేళ్లల్లో విగ్రహాలు పూజించబడతాయని, మట్టి వినాయకుల నిమజ్జనం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని తెలిపారు. హాస్పిటల్స్ దగ్గర పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా పేషెంట్స్ ఉంటున్నారు, క్రానిక్ ఇష్యూస్తో ఉంటున్నారు, ఆపరేషన్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ఉంటున్నారు. అయినా కూడా అసలు దానితో సంబంధం లేకుండా పక్కనే సౌండ్స్, డీజే సౌండ్స్ పెడుతున్నారు. డీజే అండ్ హై వాల్యూమ్ సౌండ్ సిస్టమ్స్ నాట్ అలౌడ్, బట్ అది ఎందుకు అలౌ చేస్తున్నారు? అయినా ఇది వినాయక చవితి అంటే వినాయకుడిని ప్రార్థించుకోవడం, ఆయన్ని భక్తితో భజనలు చేసుకోవాలి, పూజించాలి, పేదలకు అన్నం పెట్టాలి, ప్రసాదం పెట్టాలి. ఓకే, భారతదేశంలో 1890s ఆ టైంలో అంతా వెస్టర్నైజ్ అవుతున్నారు కాబట్టి ఈ వినాయక చవితి పండాల్స్ పెట్టాలి, వినాయకుడిని పెట్టాలి, ప్రతి వీధిలో వారిని పూజించాలి, 10 రోజులు పూజించాలి, దాంతో భక్తి భావం పెరుగుతుంది అనే ఉద్దేశంతో బాలగంగాధర్ తిలక్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అది వాటి కింద రూపొందింది. దయచేసి ఈ భక్తి పేరుతో చేసే ఈ అనాగరిక చర్యని ఆపండి. డు నాట్ అలౌ ఎనీ కైండ్ ఆఫ్ డీజే, హై వాల్యూమ్ సెట్స్ అండ్ డ్రంకన్ డాన్సెస్ ఆన్ ద రోడ్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్వర్షన్. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ సమయం ఓటింగ్ కొనసాగిన పోలింగ్ స్టేషన్ గుర్తించి అవసరమైన చోట అదనపు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ విజిటర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల జాబితా సవరణ, అదనపు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ, గత సంవత్సరం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ స్టేషన్లో ఎక్కువ సమయం పోలింగ్ నిర్వహించాల్సి వచ్చిందని, ఇటువంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వి క్రాంతి కుమార్ అధ్యక్షతన ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దోమల సంతోత్పత్తి చేసే ప్రదేశాలను సమూలంగా నిర్మూలించండి, ఆరోగ్యవంతమైన సమాజానికి శ్రీకారం చుట్టండి అనే నినాదాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని పిఎస్సి, యూపీహెచ్సి పరిధిలో వైద్యాధికారుల ద్వారా వివిధ శాఖలు, వైద్య సిబ్బంది సమన్వయంతో అవగాహన కార్యక్రమాలను ప్రజలను చైతన్యపరిచేలాగా కార్యక్రమాలను నిర్వహించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి కార్యక్రమాలను భీమవరంలో భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అంకెం సీతారాం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కన్మూరి బాబిరాజు విచ్చేసి భీమవరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి గన్నివాళ అర్పించారు. భీమవరంలోని శుంకర పెద్దయ్య గారి వీధిలోని చిన్నపేటలోని రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి సుమారు 30 మంది పేద మహిళలకు పండ్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలోనే అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే దూరదృష్టితో విజన్ 2020తో ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచారని అన్నారు. राजीव गांधी जोहार, जोहार राजीव गांधी जोहार, जोहार राजीव गांधी जोहार, राजीव गांधी जोहार, राजीव गांधी అండ్ పౌల్ గారి దగ్గరికి రండి. అది అలాగా ఓకే. యొక్క జన్మదినోత్సవం సందర్భంగా
ఇవాళ మన కాంగ్రెస్ ఆఫీసులోకి మన సీతారాం గారు స్వయంగా పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా ఆ మహానుభావుడిని గుర్తుంచుకోవాలంటే ఒక మానవత్వం ఉన్న మహానుభావుడు. ఏంటి ఆయన యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఆయన యొక్క దూరదృష్టి సుమారుగా అంటే 2020 అనే విజన్ తోటి ఏంటి ఐటీ సిస్టమ్ని తీసుకొచ్చేటువంటి మహానుభావుడు ఆయన. ఎందుకంటే ఇవాళ దేశంలో కాదు ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారంటే కేవలం ఆయన ఇచ్చినటువంటి పునాది. ఇవాళ అమెరికాలో ఎన్ని మైక్రోసాఫ్ట్ కానీ అన్ని రకాల కంపెనీలు కూడా సీఈఓలు ఎవరంటే ఆంధ్రులే, తెలుగోళ్ళే. మరి అటువంటి అవకాశం ఎవరిచ్చారంటే పునాది వేసినటువంటి మహానుభావుడు రాజీవ్ గాంధీ. ఏంటి ఆయన చాలా మానవత్వం ఉన్న మనిషి. పన్ను కట్టిన వాళ్ళకే ఓటు ఉండేది, కానీ తర్వాత మన ప్రాంతంలో వచ్చిందా గాంధీ గారు ఇటువంటి వాళ్ళు అందరూ కలిసి ప్రతి బుర్రకి పులిగే ఓటు అన్నాడు. ఎందుకంటే ప్రతి వాడికి హక్కు ఉందని చెప్పి మన ప్రజాస్వామ్యంలో అని చెప్పి అనుకుంటే దానికి కూడా ఓటు హక్కు తీర్చుకుంటానికి కూడా తగినటువంటి అనుభవం ఉండాలి. కాబట్టి 21 సంవత్సరాలకి పరిమితి పెట్టారు. 21 సంవత్సరాలు నిండాలి. అటువంటి దాన్ని 18 సంవత్సరాలు నిండిన వాడికే ఓటు అనేటువంటి మాట మళ్ళీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. ఆ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు. అత్తిలి మండలంలో గల అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాలు సక్రమంగా నిర్వహించాలని అత్తిలి ఎంపీపీ మొక్క సూర్యారావు కోరారు. అత్తిలి మండల పరిషత్ సర్వసభ సమావేశం సూర్యారావు అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మంజూరు కాని అర్హులైన వారి పేర్లు పెన్షన్ల కోసం ప్రతిపాదనలు ఎంపీటీసీలు పంపించాలని కోరారు. అర్హులైన వారి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. తిరుపతిపురం, బల్లిపాడు, ఒరిగేడు గ్రామాల్లో లో వోల్టేజ్ నివారించాలని కోరారు. ఒరిగేడు పాఠశాలలో ఆట స్థలం మెరక కోసం ప్రతిపాదన అందజేయాలని విద్యాశాఖ అధికారులను కోరారు. వివిధ కారణాల వల్ల 69 మందికి అన్నదాత సుఖీభావ జమ కాలేదని వ్యవసాయ అధికారి టీకే రాజేష్ తెలిపారు. మండలంలో యూరియా కొరత లేదని తెలిపారు. రైతులకు కూడా ఈ పథకం వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. గుమ్మంపాడు గ్రామానికి 14వ ఆర్థిక సంఘ నిధులు 5 లక్షలు ఆగిపోయాయని అధికారులు చర్యలు తీసుకుని మంజూరయ్యేలాగా చూడాలని ఆ గ్రామ సర్పంచ్ వేగ్నేశ్వర ధనసత్యనారాయణరాజు కోరారు. మండలంలో కొత్తగా 20 మినీ గోకులంలో మంజూరైనట్లు పశుసంవర్ధక అధికారి శంకర్ బాబు నారాయణ తెలిపారు. మండలంలో కుక్కకాటు, పాము కాటు ఇంజెక్షన్ అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు సురేఖ, కిరణ్లు తెలిపారు. మండలంలో 20,000 మందికి సుమోటో కుల ధృవీకరణ పత్రాలు అందజేయాల్సి ఉందని, వీటిని మంజూరు చేయడంలో సచివాలయ సిబ్బంది, వీఆర్ఓలు సహకరించాలని తహసీల్దార్ దశకవంశీ కోరారు. అర్హులైన వారు ఇళ్ల స్థలాల కోసం నమోదు చేయించుకోవచ్చునని తెలిపారు. లక్ష్మణపురంలో సార్వా సాగుకు సక్రమంగా నీరందక రైతులు ఇబ్బందులు పడ్డారని ఎంపీటీసీ అడారి శ్రీనివాసరావు తెలిపారు. సక్రమంగా నీరందేలా చూడాలని కోరారు. అత్తిలి, కొమ్మరి గ్రామాల్లో లో వోల్టేజ్ లేకుండా ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాన్స్కో అధికారి తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద సెప్టెంబర్ 1 నుండి అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆ పథకం ఏపీఎం ఏవివిఎస్ ప్రసాద్ తెలిపారు. సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు సుంక నాగేశ్వరరావు, జడ్పీ కోఆపరేటివ్ సభ్యుడు మహమ్మద్ అబీబుద్దీన్, ఎంపీడీఓ ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ ఆర్ సురేఖ ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవ సందర్భంగా సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ సురేఖ మాట్లాడుతూ దోమలు కుట్టకుండా ఉండడం వలన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చునని తెలిపారు. ఎప్పటికప్పుడు కాచి చల్లార్చిన మంచినీటిని తాగాలని, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జేఎస్ గనిరాజు, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలకు పల్ల ప్రాంతాల్లో ఉన్న వరి పంట సుమారు 2,000 ఎకరాల్లో నీటి ముంపు గురైనట్లు వ్యవసాయాధికారి టీకే రాజేష్ తెలిపారు. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన ఎంటీయు 13-18 స్వర్ణ సంపద, స్వర్ణ రకాల 5 రోజుల వరకు ముంపును తట్టుకుంటాయని అన్నారు. పంట ఊడ్చిన వెంటనే నీట మునిగిన మొక్కలు చనిపోయినట్లా మనేదలు వేసుకోవాలని అన్నారు. ఈ వాతావరణంలో ఆశించే తెగులు నివారణకు లీటర్ నీటికి 10 గ్రాముల కార్బోనిజం లేదా 2 గ్రాముల కార్బోనిజం మాంకోజెబ్ కలిపి పిచికారీ చేసుకోవాలని కోరారు.
పిలకల దశలో సాధారణ రకాల 5 రోజుల వరకు ముంపును తట్టుకుంటాయని తెలిపారు. మతం, కులం, ప్రాంతం పేరుతో బీజేపీ ప్రజల్లో చిచ్చు పెట్టిందని, దేశ సమగ్రతకు, లౌకికవాదానికి, రాజ్యాంగ వ్యవస్థకు పెను ప్రమాదం ఏర్పడిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు బీజేపీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం కోసం మోడీ ప్రభుత్వం చేసేదేమిటో చెప్పాలని, ప్రత్యేక హోదా, విభజన హామీలోని ఏ అంశాలను మద్దతునిచ్చిందని ముప్పాల ప్రశ్నించారు. సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా 27వ మహాసభల్లో భాగంగా తణుకు సిపిఐ కార్యాలయం భూపతిరాజు సుబ్బరాజు ప్రాంగణంలో బుధవారం జరిగిన ప్రజాప్రతినిధుల సభను ముప్పాల నాగేశ్వరరావు ప్రారంభించారు. నాయకులు బొద్దాని నాగరాజు, కలిశెట్టి వెంకట్రావు, వై నాగలక్ష్మి అధ్యక్షత వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్టు పార్టీ పోరాట ఫలితంగా వన సంరక్షణ సమితులు ఏర్పడ్డాయని అన్నారు. జిల్లాలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎర్ర జెండా వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి, సిపిఐ తణుకు ఏరియా సమితి కార్యదర్శి కె పుష్పకుమారి తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. సీనియర్ నాయకులు నెక్కంటి జగదాంబ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపాన్ని సీనియర్ నాయకులు పిసి జోషి ప్రారంభించారు. ప్రతినిధుల సభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, ఎం సీతారాం ప్రసాద్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒకనాడు కమ్యూనిస్టు పార్టీకి అడ్డ, కమ్యూనిస్టు చైతన్యానికి మారు పేరు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది అమర వీరుల్ని అర్పించి తెలంగాణ విముక్తికి తిరుగులేని సాయుధ పోరాటం చేసిన పార్టీ సిపిఐ పార్టీ. అందువల్ల అప్పటి కాంగ్రెస్ అయినా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అయినా అవి పెట్టుబడిదారీ పార్టీలు, బూర్జువా పార్టీలు, కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాసే పార్టీలు. కానీ భారతీయ జనతా పార్టీకి అదనంగా మతము, ప్రాంతీయ తత్వంతో కూడి ఈ దేశ ఐక్యతకి భంగకరమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకోసమే ఇండియా కూటమి సిపిఐ భాగస్వామిగా ఉండి పోరాడుతున్నటువంటి చరిత్ర. గత 5 సంవత్సరాల ఆటవిక రాజ్యాన్ని పక్కన పెట్టి తెలుగుదేశం కూటమికి ప్రజల అధికారాన్ని ఇచ్చారు. దురదృష్టం ఏమంటే 2 రోజుల క్రితం కూడా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు మీరు చేసే అవినీతి పనులు, మీరు చేసే ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు అది నీకే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మచ్చ చేస్తాయి, వాళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పనిచేయండి అని చెప్పిన దాన్ని మనం పద్ధతిగా ముఖ్యంగా చూసాం. కానీ ఏ బియ్యం అయితే వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ రేవు నుంచి పోయింది అని చెప్పారో అదే బియ్యాన్ని ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా అత్యధిక శాతం కమిషన్ తీసుకొని అమ్ముకుంటున్నారు. పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆశించింది వైసీపీకి భిన్నంగా అయినటువంటి గత కాలపు చేదు అనుభవాలకి భిన్నమైన పాలన కావాలి అనుకున్నాను. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ అందించిన సేవలు అభినందనీయమని తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాకర్లమూడి సాయి కిరణ్, ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఆర్ఎస్ తాతారావు అన్నారు. ఆసుపత్రి ఆవరణలోని ఏఆర్టీ సెంటర్లో వైద్యాధికారిగా సేవలు అందించి పదవీ విరమణ పొందిన డాక్టర్ రామకృష్ణను బుధవారం ఏఆర్టీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్కార సభలో వాళ్ళు పాల్గొని మాట్లాడారు. తనకు ఏఆర్టీ సెంటర్ ఏర్పాటైన రోజు నుండి వ్యాధిగ్రస్తులకు అండగా ఉంటూ వారికి దాతల సహకారంతో నిత్యావసర సరుకులు, పోషకాహారం అందించడమే కాకుండా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి మంచి వైద్య సేవలు అందించారని స్పష్టం చేశారు. ఈ సేవల ఫలితమే రాష్ట్రంలోనే ఉత్తమ ఏఆర్టీ సెంటర్గా తణుకు సెంటర్కు అవార్డు కైవసం చేసుకుందని గుర్తు చేశారు. డాక్టర్ రామకృష్ణను ఘనంగా సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. ఏఆర్టీ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ ఎస్ సత్యరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు,
ERT సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ ఉషారాణి, డాక్టర్ PLV సుబ్బారావు, డాక్టర్ SV రాజరాజేశ్వరి, డాక్టర్ G హిమవంతు, నర్సింగ్ సూపరింటెండెంట్ M కృపావరం, షేర్ ఇండియా ప్రాజెక్ట్ ఆఫీసర్ జగదీష్, రేడియోగ్రాఫర్ YVBS రాయుడు, ART సిబ్బంది, ICTC సిబ్బంది, షేర్ ఇండియా సిబ్బంది పాల్గొన్నారు. సేవాభావం అండి, చాలా ఎడ్యుకేషన్ ఉండాలి దాంట్లో. నాకు తెలుసు వీళ్ళు ఏంటంటే పూర్వకాలం ఒక HIV సోకిన రోగి లేకపోతే HIV సోకి ఎయిడ్స్లోకి వెళ్ళిన పేషెంట్ పూర్వకాలం ఏంటంటే గ్యారంటీగా చనిపోతాడు, అతని దగ్గరికి వెళ్ళకూడదు, ఒక సోషల్ స్టిగ్మా ఉండేది, అతను ముట్టుకోకూడదు, లేక వెళ్ళకూడదు, అతని ప్లేట్లో తినకూడదు, అతని దగ్గరికి వెళ్ళటం వల్ల మనకు కూడా వస్తుంది, లేకపోతే సోషల్ అతనికి ఏంటంటే ఐసోలేట్ చేయటం ఆ పేషెంట్ని, ఇవన్నీ కూడా పూర్వకాలం చూసాం మనం ఈ సొసైటీలో. ప్రజెంట్ అయితే ఆ భావన పూర్తిగా లేదు బయట సొసైటీలో. అంటే HIV అంటే ఒక సాధారణమైన ఒక డిసీజ్ అన్న స్టేజ్కి వచ్చేసాం సొసైటీలో. ఆ సొసైటీలో ఆ భావన క్రియేట్ చేయడానికి ముఖ్య కారణం డాక్టర్లు. ఆ డాక్టర్లు ఎంతో సేవాభావంతో ఇలా రామకృష్ణ గారు లాంటి వైద్యులు పనిచేసి ఆ సొసైటీలో దాంట్లో ఉన్న భయాన్ని తగ్గించి ఒక దాని మీద ఒక మంచి అభిప్రాయం క్రియేట్ చేసి ఆ HIV రోగులు కూడా ఒక నమ్మకం కలిగించి డిసీజ్ వచ్చినా కూడా దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసి వాళ్ళకి మనం బతుకుతాం, పూర్తి నా జీవితకాలం బతుకుతాం అన్న నమ్మకం క్రియేట్ చేశారు ప్రజెంట్ అయితే. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ టీమ్, ఎవ్రీ డాక్టర్, ఎవ్రీ టీమ్ ఇన్ ద ART సెంటర్. అది సో వాళ్ళందరూ సంతోషంగా బతుకుతున్నందుకు చాలా రుణపడి ఉన్నారు మీ అందరికీ కూడా ఈ సొసైటీలో. సో షుడ్ బి హ్యాట్స్ ఆఫ్ టు రామకృష్ణ గారు. వర్క్ ఈజ్ వర్షిప్ అని బతికాను మామూలుగా. తర్వాత ఇవి అందరూ పొగిడేటప్పటికి నా నెగిటివ్ ఎవరు చెప్పట్లేదు ఏంటని నేను ఫీల్ అయ్యి బాధపడుతుంటే నెగిటివ్ నుంచే పాజిటివ్ వచ్చాను. నేను పాజిటివ్ నుంచి నెగిటివ్ ఈజీగా వెళ్ళచ్చు, కానీ నెగిటివ్ నుంచి పాజిటివ్ నెగిటివ్ వెళ్ళలేదు. నేను ముందు ఎప్పుడైనా సరే నెగిటివ్ నుంచి ఎప్పుడు సార్ ART పేషెంట్లు బాగా చూశానంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చేసినప్పుడు ART పేషెంట్లు నాకు ART ఉంది, నాకు ఏదైనా కోటీశ్వరుని అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు. నేను ART ఉంటే నేను ఏం చేయమంటాం అని అడిగాను నేను ఆ రోజుల్లో. అప్పుడు సూపరింట్ గారు, జైలు సూపరింట్ గారు నన్ను పిలిచి గదిలోకి కూర్చోబెట్టి, రామకృష్ణ నెగిటివ్ మాట్లాడకూడదు ఇది అని ఒక 2 రోజులు 6 రోజులు నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళ గురించి చెప్పారన్నమాట. వాళ్ళ ప్రేమగా చూడు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అన్నాడు నా సూపరింట్ ఆయన చెప్పిన మాట ప్రకారం ఎయిడ్స్ పేషెంట్స్ని నేను ఎలా చూడాలని ఆయన నాకు చెప్పారు. అలాగా ఆయన ట్రైనింగ్, అలాగే పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ ట్రైనింగ్ వల్ల ఈవేళ బయటపడ్డాను తప్ప నేను మందులు ఇచ్చేవాడిని. మా స్టాఫ్కి వచ్చినాక వీళ్ళకి ఇచ్చానమ్మా చూసుకుంటాను, వాళ్ళని చూసుకోకుండా టేబుల్ మీద కాగితం ఉండేది, వాళ్ళే రాసేవారు. సో ఈ టీం వర్క్ వాళ్ళ వల్ల ఈ సెంటర్కి నాకు పేరు వచ్చింది తప్ప వాళ్ళ వల్లే, స్టాఫ్ వల్లే నాకు వచ్చింది. ప్రేమగా చెప్తున్నాను. వాళ్ళు కోఆపరేట్ చేశారు, వాళ్ళు చెప్పింది విన్నారు, గొప్ప విన్నారు. తర్వాత మంచిదని అనుకున్నారు. ఒకరి వర్క్ ఇంకొకరు చేయండి, నేర్చుకోండి అన్నాను. ఎందుకన్నా నేను నా ఐడియాస్ నాయంటే అది ఇప్పుడు అడ్వాంటేజ్గా ఉంది వాళ్ళకి. ప్రముఖ న్యాయవాది సూరంపూడి కామేష్ తనకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు AK హరినాథ్ చౌదరి, ఇతర న్యాయవాదులు కామేష్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ న్యాయవాదుల ఐక్యత కోసం నిరంతరం పాటుపడతానని, న్యాయవాదుల రక్షణ చట్టం సాధన దిశగా కొనసాగుతానని అన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. SAM జూనియర్ కాలేజ్ వద్ద తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండయ్య తణుకు మానవతా సంస్థ శాంతి ర్యాలీని జెండాతో ప్రారంభించారు. స్వార్థంతో నిండిపోయిన నేటి సమాజంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ అవసరమైన వారికి ఫ్రీజర్ బాక్సులు, శాంతి రథాన్ని పంపిస్తూ ఎంతో మందికి మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తణుకు మానవతా సంస్థకు అభినందనలు తెలిపారు. ప్రపంచ శాంతి కోసం రాష్ట్ర వ్యాప్తంగా మానవతా సంస్థ చేస్తున్న ఈ శాంతి ర్యాలీ తణుకు మెయిన్ రోడ్డు మీదుగా ఓల్డ్ టౌన్లోని NTR పార్క్ వరకు విజయవంతంగా జరిగింది. కార్యక్రమంలో శాంతి ర్యాలీ చైర్మన్ గమిని రాంబాబు, అధ్యక్షులు కడించల రాజరాజేశ్వరరావు, జిల్లా కన్వీనర్ SV సతీష్ బాబు, బోయపాటి రామలక్ష్మి, VV రామకృష్ణ, కటారి శారదాదేవి, కటారి విశ్వనాథరాజు, బొల్లం రామకాశి, నిడదవోలు సత్యరాజు, ఆకెల సుబ్రహ్మణ్యం, P శివనారాయణ, ఒంగూరు హనుమంతరావు, ఆనందం మస్తాన్రావు, అలపాటి సుబ్బారావు, ఎలమర్తి శ్రీనివాస్, కొల్లేపల్లి సత్యనారాయణ, పుప్పాల రామకృష్ణ, మణిదీప్, మానవతా సభ్యులు, ఇంపల్స్ మారుతి, MCS కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
రండి, కదలి రండి, శాంతి ర్యాలీలను జయప్రదం చేయండి. రండి, కదలి రండి, శాంతి ర్యాలీ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఒక విధమైన సేవా దృక్పథంతో దూసుకువెళ్తూ ఎక్కడ ఏదైనా చిన్న ఆపదలు వచ్చినా కూడా అన్ని సేవా కార్యక్రమాలు అంటే విద్యలో కానీ అలానే వైద్యంలో కానీ ఏదైనా చనిపోయినప్పుడు ప్రేజర్లో ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకున్న ఈ రోజుల్లో ఈ సంస్థ ఇంత జనజనాభివృద్ధి చెందుతూ ఇంత మందితో ఆర్గనైజ్ చేసి ఈ ఎన్నో కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషించే విషయం. అలానే ఈ కార్యక్రమం ఈరోజు ఈ ర్యాలీకి నన్ను పిలవడం అనేది చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం అనేది మాకు కూడా గర్వకారణంగా ఉంది. ఇంతమంది మన పబ్లిక్ ఇంత రెస్పాన్స్ అయ్యి పబ్లిక్కి సేవ చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ సెలవు. మన తణుకుపట్నంలో ఈ మానవతా శాంతి ర్యాలీని నిర్వహిస్తూ 2004 సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో భాగమైన మానవతా స్వచ్ఛంద సంస్థ అన్ని జిల్లాల్లో మన రాష్ట్రంలో సుమారు 75,000 మంది సభ్యులతో కలిగి ఉండి ఈ రోజున ఆగస్టు 22వ తేదీన మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 16 నుండి ఆగస్టు 22 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో మొత్తం అన్ని మండలాల్లో కూడా 75,000 మంది సభ్యులు మమైకమై విద్యార్థులు పట్టణ ప్రముఖులతో కలిపి ఈ యొక్క శాంతి ర్యాలీను నిర్వహించుతూ ప్రపంచ శాంతి కోరుతూ అలాగే పర్యావరణ పరిరక్షణ మనం ఆకాంక్షిస్తూ అనేక సేవా కార్యక్రమంలో భాగస్వామ్యమైన మానవ సంస్థ మరింత అభివృద్ధి చెందడానికి ఎంతో కారణమైన ముఖ్యంగా ఉన్న దాతలందరికీ కూడా మేము వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ శాంతి ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, మానవత ఐక్యత కలిగి ఉండాలని, ప్రతి వ్యక్తిలోనూ మానవత్వం కలిగి ఉండాలని, వీలైనంత వరకు సాటి మనిషికి సాయం చేయడానికి ఈ మానవతా సంస్థ ముందుకు ఉండాలని చెప్పేసి ఒక భావంతో వ్యవస్థాపకుడు శ్రీ రామచంద్రారెడ్డి గారు 2004వ సంవత్సరంలో కేవలం ఒక 108 మందితో సభ్యులతో ప్రారంభించి ఈ రోజున 75,000 మంది సభ్యులతో ఈ అనేక జిల్లాల్లో ఉండి అనేక వివిధ కార్యక్రమాలు చేస్తూ అటు వైద్యపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, దివ్యాంగులకి వారికి ట్రైసైకిల్స్ ఇంకా అనేక రకాల ఉపయోగం సంబంధించిన అన్నీ కూడా ఇస్తూ సమాజంలో ఒక భాగంగా ఉండాలని సమాజ శ్రేయస్సు కోరుతూ ఈ యొక్క శాంతిని నిర్వహించడం జరిగింది. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని బ్యాంక్ కాలనీ, ఎన్జిఓ కాలనీ, కొమ్మాచెరుగట్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లు మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఎన్ డానియల్ రాజు, డాక్టర్ కె పృథ్వీరాజ్, రాజా నాగభూషణం ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని వెక్టర్ బోర్డ్ డిసీజెస్ కంట్రోల్ సబ్ యూనిట్ ఆఫీసర్ గురిమెట్ల వెంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్స్ మాట్లాడుతూ దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఎన్ఫెలైటిస్, ఫైలేరియా మొదలగు వ్యాధులు రావడానికి అవకాశం ఉందని, దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల లక్షణాలు, నిర్ధారణ పరీక్షలు, చికిత్స గురించి సమగ్రంగా వివరించి ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే దోమల నివారణ సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో ఫైలేరియా విభాగం హెల్త్ సూపర్వైజర్ కె సత్యనారాయణ, హెల్త్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్, కె రామకృష్ణ, బి శ్రీనివాస్, పి కిషోర్, వార్డు హెల్త్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, పిఎస్సీల సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.